ఆ వ్యక్తి అనుకోకుండా ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తాడు. ఆ బాక్స్ నుంచి కంటితో చూడలేనంత బంగారు కాంతి వెదజల్లడంతో అతని కళ్ళకి చాలా నొప్పి కలుగుతుంది. అతను కింద పడిపోయాడు. తర్వాత అతను మేల్కొన్నప్పుడు అతను ఎక్స్రే విజన్ పవర్ ని పొందాడని గ్రహించాడు. తర్వాత అతను ఒక పురాతన వస్తువుల మార్కెట్ కి వెళ్తాడు. అతను వెంటనే తన ముందు ఉన్న ఒక కాయిన్ ని చూశాడు. అది చాలా విలువైనది. అతను ఆ షాప్ అతనితో ఆ కాయిన్ ఎంత అని అడిగాడు. ఆ షాప్ అతను $5,000 అని చెప్తాడు. ఆ వ్యక్తి అతనికి ఇవ్వడానికి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర $5,000 అప్పుగా తీసుకున్నాడు. తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ వెళ్తూ నువ్వు ఒక మూర్ఖుడివి అని తిట్టింది. మరియు ఒక కాయిన్ కోసం అంత డబ్బు వృధా చేస్తావా అంటుంది. కానీ ఆ వ్యక్తి ఆమెతో ఆ కాయిన్ ని నిశ్చితంగా పరిశీలించమన్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఆ నాణ్యాన్ని చూసింది. ఆ నాణ్యం చాలా విలువైంది అని, కనీసం దీని విలువ $1 మిలియన్ ఉంటుంది అంటుంది. ఆ నాణ్యాన్ని వాళ్ళు $2 మిలియన్ కి అమ్మేస్తారు. వాళ్ళు ఆ డబ్బు తీసుకుని అక్కడ నుండి వెళ్తూ ఉండగా ఆ వ్యక్తి ఆ పెయింటింగ్ ని గమనించి అది చాలా విలువైంది అనుకుంటాడు. అతను ఆ పెద్దాయన్ని దీని కాస్ట్ ఎంత అని అడుగుతాడు. ఆ పెద్దాయన సంతోషంగా దీన్ని నీకు ఫ్రీగా ఇస్తానని చెప్తాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం దానికి $1,00,000 పే చేస్తాడు. అతను తన గర్ల్ ఫ్రెండ్ కి ఆ పెయింటింగ్ ని ఇచ్చాడు. ఆమె ఒక ఎక్స్పర్ట్ ని పిలిపించి దాన్ని పరిశీలించమని చెప్పింది. కానీ ఆ నిపుణుడు ఇది ఎందుకు పనికిరాదు అంటాడు. కానీ ఆ వ్యక్తి ఆ పెయింటింగ్ ని కత్తితో 3 లేయర్స్ గా కట్ చేశాడు. అప్పుడే ఆ నిపుణుడు ఇది చాలా విలువైందని గ్రహిస్తాడు మరియు దాని విలువ కనీసం $100 మిలియన్ ఉంటుందని చెప్తాడు.